గడ్డగట్టి చలి వాతావరణం ఉంటుందని ముందే తెలిసినా అధికారులు అవగాహన లోపంతో కిటికీలు కూడా సరిగ్గా లేని హోటల్ గదుల్లో అద్దెకు తీసుకున్నారు. హోటల్లో గదులు అద్దెకు తీసుకున్నారు. పగిలిన కిటికీ అద్దం కూడా అద్దాలకుండా అధిక మోతాదులో మంచు గదిలోకి రావడంతో చలికి వణికిపోయిన చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది అని ఈయన వ్యంగ్య వ్యాఖ్య చేస్తున్నారు. కనీసం మద్యపానం కూడా అలవాటు లేని చంద్రబాబు అటు గదిలో హీటర్లు లేక, ఇటు వేసుకోవడానికి స్వెటర్ లేక, కప్పుకోవడానికి నాణ్యమైన దుప్పటి లేక తీవ్రమైన చలిలో ఆ రాత్రంతా కనురెప్ప సైతం వాల్చకుండా జాగారం చేశారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ రాత్రంతా గడిపిన చంద్రబాబు పొద్దున్నే బయట ముస్తాబై వచ్చి తాళాలు తీయకముందే స్టాల్స్ ముందు ప్రత్యక్షమవడంతో స్థానికులు నోరెళ్ళబెట్టారని విశ్వసనీయ సమాచారం అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలు, జాకీ మీడియాలు పాపం అన్యాయంగా చంద్రబాబును కూడా ఇట్లాంటి వాటిలో బదనాం చేయడం తప్పితే ఏమన్నా అర్థం ఉందా? పోనీ పొగడరా అంటే ఇదివరకు నాగర రాఘవరెడ్డి గారు చెప్తుండేవారు, టంగుటూరు మిరియాలు తాటికాయ అంత అన్నట్టుగా ఈ టీవీలు ఈయనకి చంద్రబాబు గారికి బదనాం ఏమంటాము అపహాస్యంపాలు చేస్తున్నాయా, లేక ఆయనకి ఏమైనా పరువు తెచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయా, ప్రచారం చేస్తున్నాయంటారా రామ్నాథ్ గారు? మీరు కూడా చాలా కాలంగా మీడియాలో ఉన్నారు కదా, డావోస్లో అట్లాంటి హోటళ్ళు ఉంటాయా? అసలు చలిలో తట్టుకునే పరిస్థితి ఉంటుందా? -12 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎందుకు ఈ పిచ్చి మాటలు చెప్పి ఆయన పరువు తీస్తారు? జనం పిచ్చోళ్ళు, జనం అని అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు నమ్మటానికి? మీరు నమ్ముతారా రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఈ ఎలివేషన్స్ అన్నది ఈ రోజు కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్న ఆయన ఏపీకి వస్తాగానే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కలిసి, సార్ మొత్తం అందరూ కూడా డ్రెస్ కోడ్ మార్చుకున్నారు, మీరొక్కరు డ్రెస్ కోడ్ మార్చుకోలేదు, మీరు గట్టి మనిషి సార్ అని చంద్రబాబు నాయుడు దగ్గర అన్నారని ఒక పత్రికలో రాసుకున్నారు. ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు ఒక స్వెటర్ అనేది ₹1,00,00,000 కాదు, ₹1,00,00,000 అవుతుంటే ప్రజాధనం వృధా చేయకూడదన్న ఉద్దేశంతో ఆయన అట్లే గడ్డగట్టి చల్లో మామూలు డ్రెస్ తోనే తిరిగారు. ఒక ₹1,000 కావాలంటే ఓ 10,000 పెట్టి ఓ మంచి స్వెటర్ కొనుక్కుంటే ఎవరు వద్దంటారు కొమ్మినేని గారు? దాన్ని కూడా ఎలివేషన్ కాదు. ఇక్కడ నాకైతే ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్, నాకేమి ఇప్పుడు నా పాయింట్ అంటే ఇక్కడ చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తాలన్న అత్యుత్సాహంతో ఆయన పరువు తీస్తున్నారనేది నా బాధ ఇక్కడ ఈ పాయింట్లో. ఆయన లోపల మీరు గమనించండి, మామూలుగా ఆయన షర్టు లూజ్గా ఉంటుంది కానీ టైట్గా కనపడతా ఉంది, అంటే లోపల వేసుకుని ఉండొచ్చు, అదేం పెద్ద ఇష్యూయే కాదు. చంద్రబాబు గారు ఏమైనా చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు కదా. నేను కోట్ వేసుకోలేదు, స్వెటర్ వేసుకోలేదు నేను చెప్పలేదు కదా. లేదా నేను చలిలో పడుకున్నాను, నా కిటికీ అద్దాలు పగిలి, ఎక్కడైనా డావోస్ లాంటి చోట ఒక ముఖ్యమంత్రి ఉన్న చోట అట్లా జరుగుద్దా? ఇట్లాంటి పిచ్చి ఎలివేషన్స్ వల్ల ఆయనకి పరువు తీస్తున్నట్టా కాదా? నిజంగా ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడితే ఇక ఆయనకి మనం ఏం చేయలేము. అది నా పాయింట్. దాని మీద మీరు కామెంట్ చేయండి దయచేసి. కొమ్మినేని గారు, అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయినా కూడా ఈ టీవీ ఛానల్లో చేస్తున్న ప్రచారం అయితే విపరీతంగా ఉంది. దానివల్ల ప్రజల్లో ఇంకోటి ఏదో తీసుకెళ్లాలనుకుంటున్నారు. నారా లోకేష్ గారు లాస్ట్ ఇయర్ నవంబర్లో న్యూయార్క్ వెళ్ళారు. సేమ్ అప్పుడు అంతే, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్న నారా లోకేష్ పెట్టుబడుల వేటలు అని చెప్పి ఆ శ్రీమంతుడు సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వేసి ఇచ్చేశారు. కరెక్ట్ గా మొన్న చూస్తే అదే దావోస్ లో ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ గమనించండి, ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ ఎక్కడా ఉండవు. మామూలుగా క్లీన్ గా ఎలాంటి ట్రాఫిక్ లేని రోడ్ లో దర్జాగా నడుచుకుంటూ విజువల్స్ ఏ ఉంటాయి. అక్కడ కూడా మళ్ళా చూడండి, గడ్డగట్టే చల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయితే అన్నట్టు. ఇంతమంది ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్రాల మంత్రులు వెళ్ళినప్పుడు ఎవరికి ట్రాఫిక్ జామ్ కానప్పుడు కేవలం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఎందుకు అవుతుంది సార్? అంటే అప్పుడు మీకు ఒకటి సంగతి గుర్తు చేస్తా. అప్పుడు ట్రంప్ గారు ఒక హోటల్లో ఉన్నారంట, ఈయనను చంద్రబాబు గారి దగ్గర హడావుడి చూసి బయట జనం చూసి ఎవరు ఈయనని ట్రంప్ అడిగారని కూడా రాశారు అప్పట్లో ఈ ఎల్లో మీడియా జాకీ పేపర్లో, ఈనాడులోనూ జ్యోతిలోనూ రాసినట్టు గుర్తు. నేను ఆశ్చర్యపోయా, ఇదే ట్రంప్ ఎందుకు అడుగుతాడు, ఇదేం పిచ్చికోవాలరా బాబు, పిచ్చిరాతలరా బాబు అనుకున్నా. ఇప్పుడు కొమ్మినేని గారు ఏదో జస్ట్ పాజిటివ్ గా కథనాలు రాయండి అంటే ఏకంగా ఇంకా భజన చేయడంలో మించిపోతున్నారు. ఎందుకు 2014-19 ఒకసారి లాస్ట్ లో దావోస్ కు నారా లోకేష్ వెళ్తే అక్కడున్న పారిశ్రామికవేత్తలంతా అవాక్ అయిపోయారు, ఇలాంటి వ్యక్తే ఇంత గొప్పోడా అని ఒక ఛానల్లో స్టోరీ వేస్తే, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఆ వీడియోను ఒకవైపు ప్లే చేస్తూ ల్యాప్టాప్ లో భజన కొడుతూ కొట్టండి భజన చేయండి అని చెప్పి అవహేళన చేశారు. ఆ స్థాయిలో ఎవరు కాస్త సెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రచారం కాదు, ఇది సానుకూల ప్రచారం కాదు, ఇది మితిమీరిపోయింది అన్న ఒక విధంగానే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎక్కడా తగ్గడం లేదు. మరి ప్రజలు ఏమనుకుంటారో చెప్తున్నారు, హోటల్లో అద్దాలు పగిలిపోయాయి, చలి పెట్టేసింది, అయినా కూడా ఆయన వెళ్ళిపోయారు. దావోస్ లో హోటళ్లలో ఒక ముఖ్యమంత్రి స్టే చేసే హోటల్లో వెంటిలేటర్ అద్దాలు పగిలిపోతే చూసుకోరా అని నమ్మడానికి కూడా కాస్త విచిత్రంగా అనిపిస్తాయి ఇవన్నీ.
పైగా అసలు వాళ్ళ పని వాళ్ళు కాదు చేస్తున్నారు. సార్, నేను ఢిల్లీలో పనిచేశాను కదా, అబౌవ్ 0 ఉన్నా కూడా 1, 2, 6 సెంటీమీటర్ కెనాట్. అసలు మన మనుషులం కదా బేసిక్గా. చంద్రబాబు గారైనా వాళ్ళైనా ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే అది తెలివి తక్కువతనం అవుతుంది తప్ప ఇంకోటి కాదు కదా. పైగా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ తెలియకుండా అట్లా జరిగిపోతాయా? కాదు ఆ పిచ్చి ఏది ఆయన దగ్గర ఏదో పదవి కొట్టాలనో లేకపోతే ఇంకేదో పిచ్చి తాపత్రయంతో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చంద్రబాబు గారి పరువు వీళ్ళే తీస్తున్నారనేది మనకి అర్థం అవుతూ ఉంటుంది. చలి మీద ఏమైనా మాట్లాడతారా? మాట్లాడిన తర్వాత విజయసాయి రెడ్డి గారి ఇష్యూలు కదా సార్. అంటే ఇప్పుడు మీకు ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుంది ఇలా దావోస్ పర్యటన మీద అంటే, ఓ సామెత ఉంటుంది, రియాలిటీ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉండాలని. సో వాళ్ళు అక్కడ పెట్టుబడులు తెచ్చింది లేదు, ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది లేదు, ఎంఓయూలు లేవు. మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఖచ్చితంగా విఫలమయ్యారనేటువంటి ఒక చర్చ వస్తుంది. ఇఫ్ నాట్ ఏదో అంటారు కదా, ప్రజల్ని అంగీకరించలేకపోతే వారు మన వాదంతో అంగీకరించేలా చేయకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయమన్నారు. సో ఈరోజు అదే పదంగా నిజంగా అక్కడ ఈరోజు చూసారు, మనందరం కూర్చొని ఏం వాదన పెట్టుకున్నాం, -12 డిగ్రీలో మనిషి ఉండగలడా, లేకపోతే అద్దం పగిలిపోద్దా అంటే వాళ్ళ యొక్క కనీస భద్రతా లోపాలు, వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళే అద్దం పగలకుండా ఉండేటటువంటి ఒక రూమ్ ఏర్పాటు చేయాలంటే సొంత ముఖ్యమంత్రినే కాపాడుకోలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం నడిపే వారితో ఎవరైనా ఎంఓయూలు కుదుర్చుకుంటారా? ఈ రాష్ట్రంలో పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉందని, ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ అన్స్టెబిలిటీ ఉందని, అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పకనే చెప్తూ విదేశీ గడ్డల మీద తెలుగువారి పరువు తీసేటటువంటి వ్యవహారం తప్పితే ఇంకొకటి కాదు కదా. కేవలం వాళ్ళు ఏ కంపెనీలు తీసుకురాలేదు సార్. ఇక్కడ చిన్నప్పుడు మా ఊర్లలో అటా అనే భాష ఉండేది. అంటే అటు కన్ఫర్మేషన్ అవ్వదు, ఇటు లేదు అవ్వదు, అటా అని ఇప్పుడు మేము రాజకీయ వ్యాసాలు అటా భాష అని ఒక భాష ఉంటుంది. అలాగే ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టిన చూస్తే కంపెనీలతో చర్చలు జరిపారు, కంపెనీలు ఆలోచిస్తామన్నాయి, కంపెనీలు మళ్ళీ కూర్చుందామన్నాయి, కంపెనీలు లోకేష్ చూసి ఆనందపడ్డాయి, కంపెనీలు చంద్రబాబు చూసి ఆనందపడ్డాయి. ఇవన్నీ ఉంటాయి తప్పితే ఓ కంపెనీ ఒక ఎంఓయూ చేసుకుంది, ఇగో మహారాష్ట్రకి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, లేదా పక్కన ఉన్నటువంటి తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ఇంత ఎంఓయూలు చేసుకున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఎంఓయూలు ఇవి అని కనీసం చెప్పుకోలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉంటూ పైపెచ్చి కుహానా మేధావులు అల్లే దిక్మాల స్టోరీలు చూస్తుంటే దొన్నపో తినిందంటే దూడను కట్టిమన్నాడంటే ఎవడో పనికిమాలాడు. అలా ఉంది వీళ్ళు చెప్పే రాతలు. కనీసం మనం ఎవరైనా ఉండగలం, మా బోటి యువకులమే మేము ఉండలేం. చల్లో స్వెటర్ వేసుకుంటారు, తప్పేంటండి అది? అంటే ఇంత బిల్డప్ ఎందుకు? అంటే బిల్డప్ బాబాయ్ అని ఎవరిని అంటారంటే చంద్రబాబు నాయుడు గారిని అంటారు, లేదా ఈ యొక్క జాకీలు పెట్టి లేపే సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానో తెలుగుదేశం పార్టీ యొక్క అన్యాయ పత్రికలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరినీ బిల్డప్ బాబాయిలుగా ఖచ్చితంగా అభివర్ణించక తప్పదు. రైట్. ఇక